చూడండి గ్యాస్, ఈరోజు మనం సమ్ హోమోఫోన్స్ అనే వర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ భాషలో ఇలాంటి పదాలు ఒకే విధమైన ధ్వని ఉంటాయి. స్పెల్లింగ్లలో వేరువేరుగా ఉంటాయి. స్పెల్లింగ్లు వేరువేరుగా ఉంటాయి. అర్థాలు కూడా వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలు ఉంటాయి. ఇలాంటి పదాలను ఒకే విధమైన ధ్వనులు ఉండి వేరువేరు స్పెల్లింగ్లు ఉండి వేరువేరు అర్థాలు ఇచ్చే పదాలను ఇంగ్లీష్లో హోమోఫోన్స్ అంటారు అన్నట్టు. ఈ హోమోఫోన్స్కి ఒక 3 పదాలు మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాము. ఒకటి ఏదంటే అడాప్ట్, అంటే దీనికి అర్థం ఏంటంటే తగిన విధముగా మార్పు చేయుట అని అర్థం వస్తుంది. అనదర్ వర్డ్ ఈజ్ ఆల్సో అడాప్ట్, బట్ స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫస్ట్ వన్. చూడండి, ఇక్కడ అడాప్ట్ అనే కాడ డి కాడ ఈ వచ్చింది, ఇక్కడ ఏ ఉన్నది, అంటే స్పెల్లింగ్లో తేడా ఉన్నది, అర్థం కూడా వేరే ఉన్నది, నేర్పరి అని అర్థం అన్నట్టు. ద థర్డ్ వన్ ఈజ్ అడాప్ట్. ఇది కూడా చూడండి, ఇక్కడ డి తర్వాత మనకు ఓ ఉన్నది, స్పెల్లింగ్లో డిఫరెంట్ ఉన్నది, అర్థం కూడా అనుసరించటం, పెంచుకొనుట అని అర్థం వస్తుంది. సో వీటిని మనం వాక్యాలలో ఉపయోగించినప్పుడు ఎలా ఉంటుందంటే అడాప్ట్ అంటే తగిన విధంగా మార్పు చేయుట అని అర్థం అన్నట్టు. ఈ అడాప్టెడ్ ఈజ్ బైక్ యాజ్ ఎ 3-వీలర్ వెహికల్. అతను బైకును 3 చక్రాల వాహనంగా మార్చుకున్నాడని దీని అర్థం అన్నట్టు. ఇక్కడ కూడా అడాప్ట్ అంటే నేర్పరి. మై ఫ్రెండ్ వెరీ అడాప్ట్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్. నా స్నేహితుడు ఈ కంప్యూటర్ నాలెడ్జ్లో చాలా నేర్పరి అతను. ఈ విధంగా ఈ అడాప్టివ్లో ఈడ స్పెల్లింగ్ తేడా ఉన్నది, ఈడ స్పెల్లింగ్ తేడా ఉన్నది, ఇక్కడ అర్థం వేరే ఉన్నది, ఇక్కడ అర్థం వేరే ఉన్నది. బట్ ఈ 2 పదాలు ఒకే విధంగా మనం పలుకుతున్నాం, అడాప్ట్ అనే పలుకుతున్నాం. ద థర్డ్ వన్ ఈజ్ అడాప్ట్. ఇక్కడ కూడా స్పెల్లింగ్లో ఓ వచ్చింది, ఇక్కడ స్పెల్లింగ్లో ఈ ఉన్నది, ఇక్కడ స్పెల్లింగ్లో డి తర్వాత ఏ ఉన్నది. స్పెల్లింగ్లు వేరువేరుగా ఉన్నాయి, దీన్ని కూడా అడాప్టే అంటాం. కానీ దీని అర్థం ఏంటంటే అనుసరించుట లేదా పెంచుకొనుట అని అర్థం వస్తుంది. మై సన్ అడాప్టెడ్ ఏ కంట్రీ డాగ్. అంటే నా కుమారుడు ఒక ఊర కుక్కను పెంచుకున్నాడు, ఒక జాతి కుక్కను, కంట్రీ కుక్కను పెంచుకున్నాడు అని అర్థం అవుతుంది. ఈ అడాప్ట్ అనేది అనుసరించుట, పెంచుకునుట అనే సందర్భంలో ఉపయోగిస్తారు. ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో హోమోఫోన్స్ అంటారండి. ఫ్రెండ్స్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు షేర్ కూడా చేయండి. ముందుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే లైక్ కూడా చేయండి.